నేను బుట్టాయిగూడలో సేవ చేసే రోజుల్లో 6 కిలోమీటర్ల దూరం గణపవరం, రెడ్డి గణపవరం అంటారు దాన్ని. ఒక ఊరు ఉండేది, అక్కడ ఒక పాస్టర్ గారు ఉండేవారు శామ్యూల్ అని. బక్క ప్రాణం అంట, ఊదితే ఎగిరిపోతాడు. అంతకన్నా బక్క ప్రాణం ఆయన భార్య. ఈ 2 బక్క ప్రాణానికి 3 పిల్లలు. సరైన గాలితో మొత్తం 5 కొట్టుకుపోతారు. అసలు భూమి మీద బక్క వాళ్ళందరూ ఆ గుడిసెలో ఉన్నారనిపిస్తుంది. చిన్న తాటాకీలు చుట్టిల్లు అయింది. ఆ రోజుల్లో నాతో కలిసి ప్రార్థన చేయడానికి ఎవరిని ఉంటారంటే అతను దొరికేవాడు. అతను దొరికిన ఇద్దరు కలిసి ఎక్కువ ప్రార్థనలు చేసుకుంటూ ఉండేవాళ్ళం. మనలో పాటు ప్రార్థన చేసాడు ఇంకొకటి దొరికితే ప్రార్థన జీవితానికి మంచి సపోర్ట్గా ఉంటుంది కదా. బాగా దట్స్ మై వెరీ ప్రైమరీ స్టేజ్ ఆఫ్ మై మినిస్ట్రియల్ లైఫ్, ప్రారంభ సేవ. అయితే ఒకసారి తను సైకిల్ వేసుకుని వస్తూ ఉండేవాడు. మేమిద్దరం, నేను ఒక్కనే కనుక బ్యాచులర్ కనుక జస్ట్ 18-19 ఇయర్స్ కనుక నా రూమ్లో ప్రేయర్ చేసుకోవడానికి ఇంకెవరు ఉంటారు, ఏమీ ఉండదు కాబట్టి ఒకసారి ఎప్పుడు మీ ఇంటికి మా ఇంటి రావచ్చు కదా అన్నాడు. అయ్యో అట్లా ఉంది పదా అని వెళ్ళాం. వెళితే ఒక చుట్టిల్లు, కొంచెం అడవుడిగా బతికేసిన వాళ్ళు కదా, చుట్టిల్లు పెద్దగా అలవాట్లేదు, కష్టపడి దూరం. చుట్టూ పక్కన మంచం, ఓ పక్కన పొయ్యి, ఓ పక్కన గిన్నెలు అన్నీ ఉన్నాయి, ఓ పక్కన దుప్పటి కట్టేసి ఉంది, ఒక ఎల్ షేపు దుప్పటి కట్టేసి ఉంది. ఏంటో మరి ఏం అర్థం అవట్లేదు ఆ ఇల్లు. మనకి లోపల ఫీల్ అవుతారు కదా. అది కాదు కానీ సామ్యాలు, అదేంటది అన్నానా, మీరు నమ్మండి, ప్రేయర్ రూమ్ అన్నా అన్నాడు. ప్రేయర్ రూమ్ అన్నా అంటే లిటరల్గా నా కళ్ళంట నీళ్ళు ఆగలేదు. చిన్న గుడిసే, ఓ పక్కన మంచం, తన భార్య పిల్లలు బలహీనలు చిన్నవాళ్ళు పడుకుంటారు, నిద్రపోతారు, ఓ పక్కన వంట. ఆ చిన్న గుడిసెలను ఒక ఎల్ షేప్, ఇటు ఒక దుప్పటి ఇటు తుప్ప కట్టాడు. అదేంటంటే ప్రేయర్ రూమ్ అంట. ఒక్క గుడిసే, నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకున్నట్టు 2 గదులు లేవు మరి వాళ్ళకి, ఉన్నది ఒక్క గుడిసే. కాబట్టి నాకు అసలు ప్రేయర్ రూమ్ లేదు అని చెప్పేసి ఇటు ఒక దుప్పటి ఇటు ఒక గొప్ప దుప్పటి కప్పుకొని అక్కడికి వెళ్ళి మోకరిస్తాడంట. ఆ మాట చెప్పగానే వెంటనే నేను కూడా లోపలికి వెళ్ళాను. సరే ఇక్కడే చేసుకుందాం ప్రార్థన. ఆ పిల్లల్ని బయటకు పోయి ఆడుకోమన్నాడు. మేమిద్దరమే గుడిసెలో మోకరించాం. 2 దుప్పట్ల మధ్య, చాలా చిన్న స్థలం కానీ చాలా ఉన్నతమైన దేవుని సన్నిధి. బా చిన్నపుంచి మన డాబా, మన బంగ్లా, 6 గదులు, ఎవడు బెడ్రూమ్ వాడికి. అట్ట పెరిగిన వాళ్ళకి ఇంత గుడిసె, అందులో ఒక ఎల్ షేపులో 2 దుప్పట్లు కట్టి కూర్చుంటే అక్కడ మోకరిస్తే తెరవబడ్డ ఆకాశం, పరలోకం కనపడుతుంది. ఓరే నాయన, ఏంద్రీ మనిషి, పేద గొప్ప మనుషులు చూస్తారు, దేవుడు చూస్తాడా? వీడికి నాతో స్పెండ్ చేసే మనసు ఉందా లేదనేది ఒకటే చూస్తాడు ఆయన. ఆ తాపత్రయం, ఆ దాహం ఇల్లు కనపడింది. వచ్చేసాడు గుడిసెలోకి యేసు ప్రభు. యేసు రక్తమే ఇచ్చేయ. అబ్రహాము ఇంకను ఆయన సన్నిధిని నిలిచినాను. అబ్రహాము ఆయనకు సమీపించాను. అబ్రహాము ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇంటికి వచ్చాడు. ప్రార్థన ఎవరు ముగించాలి ఇప్పుడు చెప్పండి? చెప్పాలి గట్టిగా. ఇది కాసేపు చేసి చాలు ప్రభు నడుచున్నాము తండ్రి ఆమేనని పరిగెట్టిపోతాం కాదు. నువ్వు పనికి వెళ్ళేటప్పుడు, డ్యూటీకి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏదైనా చిన్న ప్రార్థన చేసుకుని బయలుదేరటం కరెక్టే. కానీ ప్రభువుతో కొంత సమయం గడపాలని నువ్వు టైం తీసుకుని ప్రార్థనలో కూర్చున్నప్పుడు కక్కుర్తిగా కంగారుగా ముగించుకో. దేవుని సన్నిధి అనుభవించు. ఆయన సన్నిధిలో సమయం గడుపు, కాలం గడుపు. ఆయన సంతృప్తి చెంది అక్కడి నుంచి వెళితే తప్ప నేను లేవను అనే స్థితిలోకి రా.